సంగారెడ్డిలో టీఎన్జీఓస్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రాష్ట నాయకులకు ఘన సన్మానం నిర్వహించారు. రాష్ట అధ్యక్షులు మారం జగదీష్, జనరల్ సెక్రటరీ ముజీజ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేష్, కోశాధికారి ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారం జగదీష్ మాట్లాడుతూ పీఆర్సీ, సిపిఎస్, డీఏ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు జావేద్ గారు, వారి కార్యదర్శి రవి గారికి, నాతో పాటు ఈ సమావేశానికి హాజరైన అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారు, ట్రెజరర్ ఉమాదేవి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ నిర్మల గారు, ఇక టీటీ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల తేదీ 17న అందరూ సామూహికంగా లంచవర్ డెమాన్స్ట్రేషన్ చేయాలని పిలుపు మేరకు సన్నాహ సమావేశానికి ఈ జిల్లాకు రావడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు ఇచ్చే బకాయిలైన పిఆర్సీ ఏర్పడి దాదాపు 34 నెలలు అవుతుంది. ఇంకా 2-3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిఆర్సీ రిపోర్ట్ తీసుకురాకపోవడం, మా దాన్ని పిఆర్సీ రిపోర్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని ఒక పిలుపు మేరకే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మరి డిఏలు కూడా పిఆర్సీలో ఇంక్లూడ్ అవుతాయి. మరి మీరు మేనిఫెస్టో పెట్టిన రూపంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మేము వచ్చిన తర్వాతనే 6 నెలల్లో చేస్తానని చెప్పి ఇప్పటి కనీసం కమిటీ వేయకుండా కాలయాపన చేసిన సందర్భం. దాదాపు 13,000 పెండింగ్ బిల్స్ కూడా ప్రభుత్వం ఇలా పెండింగ్ ఉన్నది. 13,000 కోట్లు మరి ఇవ్వలేని పరిస్థితి. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ఇబ్బందికరంగా మారింది. మా రిటైర్డ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వం అయినా, కానీ చాలా మంది కోర్టు పోవడం, కోర్టు చివాట్లు పెట్టడం, ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడం మ్యాండేటరీ కదా అని ఉద్యోగులు ఇబ్బంది, నానా రకాల ఇబ్బంది ఉన్నది. అక్కడ అరాపర బసలతోనే ఇలా రాష్ట్రం నడుపుతున్న సందర్భం. వార్ బిల్డింగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇలా పంచాయత్ సెక్రటరీల పరిస్థితి, కొందరైతే కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో చూస్తున్నాం ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మీకు కొందరు కలెక్టర్లు, అందరు కలెక్టర్లు కాదు, కొందరు కలెక్టర్లు ఇట్లా చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మరి ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి మంత్రి విక్రమార్క గారిని కోరుతున్నాం. మా సమస్యలు కొత్త కోరికలు కావు. ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన, నిఘా వర్గాల ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఈరోజు సంగారెడ్డి జిల్లా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మిత్రులు జిల్లా అధ్యక్షుడు జావేద్ గారు, మరి కార్యదర్శి మిత్రులు రవి గారు, మరి సెంట్రల్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న మేడం నిర్మల గారు, సంగారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని కూడా స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన పెద్దలు, ప్రెస్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియపరచుకుంటూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇందాక రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి గత ప్రభుత్వం మరి అప్పులు చేసిపోయింది, కానీ ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయని మాకు తెలియదు. లెక్కలు చూసిన తర్వాత నెల అయితే 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు మరి 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఇంటికే పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయం తక్కువైపోయింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు రూపాయి ఇస్తా అని చెప్పి వారు ఆ రోజు మాట ఇచ్చారు. మరి వారి మాటను గౌరవించి వాస్తవానికి కూడా కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి రాష్ట్ర జేఏసీ చైర్మన్, మా రాష్ట్ర అధ్యక్షులు, మేమందరం కూడా ఉద్యోగులను ఎన్ని కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఈ రోజు వరకు కూడా వేచి చూసినాం. 2 సార్లు పిలిపించి మాట గౌరవం ఉంది. వారు వర్కింగ్ పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి వారిని కూడా రాష్ట్ర జేఏసీ పక్షాన, మా అధ్యక్షుల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 50 మంది రాష్ట్ర ఉద్యోగుల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
జగనన్న మీరు బాధ్యత తీసుకోండి, ప్రభుత్వంలో మాట్లాడండి. ఈరోజు ప్రభుత్వంలో మాట్లాడే నాయకులు కరువు అయిపోయారు. మీరు వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి మా గురించి మాట్లాడండి. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. రేపు సంవత్సరం అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో వీళ్ళందరూ పనిచేయాలి ఆలోచన చేయండి. కాబట్టి మీ పైన సంపూర్ణ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంది. కాబట్టి మరి ఈ రేపు 17వ తేదీ జరిగే లంచం డెమాన్స్ట్రేషన్ ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున మరి పెద్దలు జావేదన్న గారి, రమణ గారి నాయకత్వంలో మరి మీరు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడి పక్షాన, తెలంగాణ ఎన్జిఓల పక్షాన, రాష్ట్ర జేసీ పక్షాన విజ్ఞప్తి చేసుకుంటూ మా సమస్యలు పరిష్కరించండి. లేని పక్షాన ఖచ్చితంగా మళ్ళీ చేసి వేరే కార్యాచరణ తీసుకోకముందే పిలిపించి మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ రెండోసారి నేను మా రాష్ట్ర అధ్యక్షులు, మా కార్యవర్గాన్ని సంగారెడ్డి జిల్లా సంపూర్ణంగా మద్దతు తెలిపి మాకు మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో ఉండే అవకాశం కల్పించినందుకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడికి, కార్యదర్శికి, కార్యవర్గానికి, ప్రాథమిక ఉద్యోగులకు అందరికి కూడా మరి నా వ్యక్తిగతంగా నా పక్షాన, మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా టీజేఏసీ ఏ కార్యక్రమం వచ్చినా చూచాయిగా 100% చేస్తామని అలాగే చెప్తున్నాం. ముఖ్యంగా మా జగన్ వచ్చిన తర్వాత, మా ముజీబ్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ సమస్యలు చాలా వరకు సాల్వ్ అయినాయి, ఇంకా అయితే ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం ఈ 13,000 కోట్లు ఏదైతే ఎంప్లాయీస్కి బాకీ ఉన్నారో గవర్నమెంట్ తప్పక ఇప్పించిన దాకా నిద్రపోవాలని మేము నమ్ముతున్నాం మా ఎంప్లాయీస్ సంఘటన నుంచి. అదేవిధంగా మీరు ఏ కార్యక్రమం చెప్పినా మేము 100% చేస్తామన్నా. మేము ఇంకా ఏం చెప్పేది లేదు, ఎందుకంటే మీరు ఏం చెప్తే అది ఫాలో అయ్యే మనుషులు మేము సంగారెడ్డి జిల్లాలో. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు అందరూ సంగారెడ్డి జిల్లా ఎంప్లాయీస్ కోరుకున్నది ఏమన్నా లంచం కన్నా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ కార్యదర్శి కూడా ఆయన ఒక మెసేజ్ చేయాలి.